ముగ్గులు పెట్టడానికి కలర్స్ రెడీగా ఉన్నాయండి. మరి ముగ్గు హిట్ అవుతుందో పట్టు అవుతుందో తెలీదు. ఈ ముగ్గు పెట్టడానికి చాలామంది చేతులు ఉన్నాయండి. అన్ని చేతుల మీద మరి ఎంత బాగా వస్తుందో నాకు తెలీదు. చూడండి, మా పక్కింటి ఆవిడ చాలా బాగా వేసారు ముగ్గులు. చాలా టైం పట్టింది. సంక్రాంతి అంటేనే ముగ్గులు కదండి. ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా వేసారు. బాగుంది కదండి. బార్డర్ చూడండి ఎంత నీట్గా వేసారో. అండి మా శారదాంటి కూడా ఇలా పెట్టారు. సంక్రాంతి అంటే ముగ్గులే కదండి. అందరు వాకిలి కలకల్లాడిపోతుంటాయి. ఇక్కడ ఈ గమ్ము బేబీ ఆంటీ వాళ్ళదే. బేబీ ఆంటీ వాళ్ళు కూడా బాగా పెట్టారు కదండి. వాయిస్ స్లోగా వస్తుందని ఏమనుకోకండి. వీధిలో కదండి, జనాలు అందరు నా వంకే చూస్తారు. ఇది పద్మాంటి వాళ్ళది. గోదావరి జిల్లా వాళ్ళు ముగ్గులు బాగా పెడతారండి. ఉదయం మొదలు పెడితే సాయంత్రం అయింది. చూడండి, పేడతో కళాపేసి మరీ పెట్టించారు. చూసారా పునస్ మామిడికాయలు. మా శారదాంటి వాళ్ళ చెట్టువి. కోయిలు చూసారా, అప్పుడే పూసేస్తుంది. మాకు చూసారా ఎంతమంది పెడుతున్నారో. ఎంతమంది పెడితే మరి ఎలా ఉంటుందో నాకు తెలీదు. మా మామిడి చెట్టు పూత చూడండి, ఫుల్గా వేసేసింది. కాయలు మట్టి ఉంచరు, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు అందరూ కోసేసుకుంటారు. నేను ఆకులు తుడుచుకుని కొమ్మలు కొట్టుకోవడమే, కాయలు మట్టికి నాకు దక్కించరు. ఫుల్గా వేసేసింది. ఎక్కడ గ్యాప్ లేదు. కొమ్మకు కూడా వచ్చింది చూడండి పూత. ఇది మొగల్తూరు అంటండి. మా మిల్లో మనిషి తీసుకొచ్చి వేసాడు. వేసిన 3 సంవత్సరాల నుంచి కాస్తానే ఉంది. కాయలు ముగ్గితే చాలా టేస్ట్గా ఉంటాయండి. బంగిరిపిల్లి మామిడికాయలు. దీని కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుందండి. ఇదిగోండి, శారదా ఆంటీ వాళ్ళకి కాకుండా పద్మ ఆంటీకి, విజయ ఆంటీకి పెట్టిన అమ్మాయి ఈ అమ్మాయే. చూడండి ఎలాగే సూపర్ స్టార్లో నడిచొస్తుంది. ఎంతోమంది చేతులు ఉన్నాయి కదండి. అందులో ఇదిగో మా పని అమ్మాయి వాళ్ళ పిల్ల కూడా ఒకటండి. నేను వీడియో తీస్తున్నానని పారిపోతుంది. మా లక్ష్మి కూడా పెట్టేస్తుంది.
నా వీడియో గురించి అందరూ భయపడిపోతున్నారు. దేవాంష్ పండగ కూడా హోంవర్క్ ఏంట్రా? ప్రాజెక్ట్ ఇచ్చారా మీ అబ్బాయికి? చెల్లేది స్కూల్లో హాలిడేస్ ఎంజాయ్ చేయనివ్వట్లా. సెలవు ఇచ్చినందుకు శిక్ష పిల్లలకి. సరదాగా ఆడుకోవాలో తెలీదు. ఇప్పుడే మొదలుపెట్టిందండి మా లక్ష్మి. దీనికి ఇంకా అవుట్లైన్ ఉందా? అవుట్లైన్ బార్డర్ ఉంది. మా శాస్త్ర ఉంటే ఈ పాటికి చిన్న చిన్న ముగ్గులు ఇందులోనే బోళ్ళని పెట్టేద్దును. మా శాస్త్రాన్ని వాళ్ళ నానమ్మ ఇంటి దగ్గర వదిలేసి వచ్చింది. అందాల రసి తలరాసి వేసుకుంటుంది. ఐస్ క్రీమ్ ఇప్పిస్తాను, బాగా పెట్టకపోయావు అనుకో చెప్తాను నేను ఐస్ క్రీమ్ గురించి. ఎదుగో బండి అబ్బాయి వచ్చేస్తున్నాడు. మా ఐస్ అబ్బాయి వెళ్ళిపోతున్నాడు. రే బాగా చెప్పరా సచ్చినోడా. మంటగా చూడండి, ఆంటీ పుల్లలు రెడీ పెట్టేశారు. ఏ మంచాన్ని ఇరగొట్టేశారు, మడత మంచాన్ని. ఏదోటి మాట్లాడాను కొట్టేస్తావా? బాగున్నారండి పాప గారు? బాగున్నారండి మేడం గారు? అంత క్షేమంగా ఉన్నారా? బాగానే ఉన్నారు కదండి? నాకు కదే అయ్యగారు ఉన్నారండి? ఉన్నారు కానీ నాకు కాదు. ఇదిగో బాగున్నారు. మా సబ్స్క్రైబర్లు అందరికి హాయ్ చెప్పు. హాయ్ తల్లి, అందరు బాగున్నారని చెప్పు. తల్లి బాయ్. ఏంటి సైకి చేస్తున్నావేంటి? బాగానే ఉన్నామమ్మా. రావట్లేదు ఇటువైపు. నేనేం ముగ్గులు పెట్టేస్తున్నాను అనుకోద్దండి బాబు. నన్ను అసలు లేచిపోమని తిడుతున్నారు. ఏదో చెడగొడతారు మీరు. తీస్తారు మీరు. నెల నెల నేను ఇవ్వట్లేదు మీకు జీతాలు. అయ్యగారు ఇస్తున్నారు. ఈ ముగ్గులన్నీ నేనే పెట్టానండి మొత్తం. రెండింటికి మొదలు పెట్టాను. ఎంత కష్టపడ్డాను చూడండి, ఎంత బాగా పెట్టాను. లేదండి, మా ఇంట్లో పనిచేసే పిల్లలు పెట్టారు. పిల్లలంటే చిన్నపిల్లలు కాదండి బాబు. డిగ్రీ ఒకళ్ళు, ఇంటర్ సెకండ్ ఇయర్ ఒకళ్ళు. ఆఖరికి డ్రైనేజీ కూడా వదలలేదు. ఇదిగోండి మా ఎదురుగుండా ఆంటీ విజయలక్ష్మి ఆంటీ కూడా పెట్టించేశారు. ఆంటీ మీరే బాగా పెడతారు కదా. ఇది ఇలా రాదు, లైన్ ఇలా పెట్టారు, ముగ్గురు పెట్టారు. చాలేం ఇలా గొద్దురే చీకటిగా ఉండి కనపడతలేదు ఆంటీ. రోడ్ దగ్గర పెట్టేసుకుంటారులే. నెల ముగ్గు గుమ్మం దగ్గర ఇలా లత పెడదామనా చివరి దాకా. ఇలా పక్కన ముగ్గు పెట్టేస్తారు. ఇది మా గుమ్మంలో ముగ్గులండి. అయ్యగారు డ్రింక్ పట్టుకొస్తున్నారా శాంతి? కుమారి ఆవు పేట తీసుకొచ్చి తులసం దగ్గర పెట్టి. కుమారి వాళ్ళకి అడ్డుపడుతున్నావు పక్కకి.
శంకు ఫ్లేవర్ ఎంత పెద్దగా ఉందో. అందరికీ భోగి శుభాకాంక్షలు. భోగభాగ్యాలతో తొలతూగుతూ ఉండాలి, అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలి. మన కష్ట నష్టాలన్నీ భోగి మంటలో కాలి బూడిదైపోవాలి. ప్రతి సంవత్సరం కూడా అయ్యా భోగి పండుగ రోజు మొదలెట్టి అయ్యా పెద్ద పండుగ రోజు అయ్యా పెద్దవాళ్ళు కాపాడాలని అయ్యా మహారాజు అమ్మాయిలు అబ్బాయిలు చదువులు బాగా చదువుకొని వారు ఆరోగ్యాలు బాగా ఉండి వారి కలిగినందుకు గౌరవమై అత్తయ్య వారు అత్తయ్య మామయ్యారు మంచోళ్ళకి అయ్యా రత్తయ్యారు. నిమ్మల రామానాయుడు గారు నిర్వహించిన సంక్రాంతి సంబరాలు చూడడానికి వెళ్తున్నానండి. ఇది పాలకొల్లు మెయిన్ రోడ్డు, అంటే రైల్వే గేట్ దగ్గర అంటారండి. ఇవంతా మా పాలకొల్లు టౌన్లో ఉన్న షాపులు. వచ్చేసామండి సంక్రాంతి సంబరాలు జరిగిపోయే చోటుకి. పోలీసు వాళ్ళు కూడా బాగా సహకరిస్తున్నారండి. వాహనాలు అవిని ఎక్కడ ప్లేస్ చేయాలో అన్నీ చెప్తున్నారు. లోనికి వెళ్దాం పదండి. రామానాయుడు గారు వస్తున్నారు కదా, అందుకని సాంప్రదాయంగా పంచి కట్టుకున్నారండి పెద్దవాళ్ళందరూని. అమ్మవారు అరుగోండి. అమ్మవారి కరుణా కటాక్షాలు మన అందరి మీద ఉండాలి. ఇగోండి గంగిరెద్దులు. గంగిరెద్దులు సన్నాయి వాయించేవాళ్ళు. అదిగోండి మన హరిదాస్ గారు. సాంప్రదాయ కళలన్నీ మరుగున పడిపోకుండా మన నిమ్మల రామానాయుడు గారు ఇవన్నీ నిర్వహించారండి. బొమ్మల కొలువండి.
ఇదివరకు ఎవరైనా బొమ్మల కొలువు పెట్టుకుంటే వెళ్ళేవాళ్ళం అండి మా చిన్నప్పుడు. ప్రస్తుత కాలంలోని బొమ్మల కొలువు నేను చూసి దగ్గర దగ్గర ఒక 7 సంవత్సరాలు అవుతుందండి. ఇలా సంబరాల దగ్గరే చూస్తున్నాను. సాంప్రదాయకరమైన పిండి వంటలండి. ఇక్కడ పిండి వంటలు కూడా కొన్ని మనం చేయలేనివి కూడా పెట్టారండి అక్కడ స్వీట్లు. ఇవన్నీ సెల్ఫీ పాయింట్లు అండి. అమ్మాయిలు చక్కలు సెల్ఫీ దిగుతున్నారు. ఉయ్యాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ బ్యూటీ పార్లర్లో అమ్మాయిలను కూడా పెట్టి కోన్లు వేస్తున్నారు ఉచితంగాని. పెద్దవాళ్ళు పిల్లలు అందరూ కూడా కోన్లు పెట్టించుకుంటున్నారండి. ఇదివరకు సాంప్రదాయకంగా గోరింటాకు రుబ్బుకుని పెట్టుకునేవాళ్ళం చెట్టుకు కోసుకుని. ఇప్పుడు అంతా టైం లేక అందరూని కోనులతో పెట్టుకుంటున్నారు. ఇక్కడ కలియుగ వెంకటేశ్వర స్వామి ఇక్కడ కూడా సెల్ఫీలు దిగుతున్నారండి. సేమ్ టెంపుల్ లాగా నిర్వహించారండి. ఇక్కడ నిజంగా రియల్గా ఉన్న అరటి చెట్లా పెట్టి ఇక్కడ కూడా సెల్ఫీ పాయింటే. కుటుంబం అంతా సెల్ఫీ దిగుతున్నారు. పూర్వం పెంకుటిల్లు ఉండే కదండి, సేమ్ అలాగే సెట్టింగ్ వేశారు. చిట్టి తల్లి చూడండి ఎంత బాగా ఫోటో దిగుతున్నారు. ఇక్కడ రోలు రోకలి అవి కూడా పెట్టారు చూడండి. అమ్మాయిలు సెల్ఫీ దిగుతున్నారు. పూరి గుడిసె టైపు సెట్టింగ్ అండి ఇది. లాన్ గుమ్మంలో నుంచి మరీ సెల్ఫీ దిగుతున్నారు. ఇది కూడా చాలా బాగుందండి. ఇక్కడేమో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. చాలా జనం వచ్చారండి. నేను పాలకొల్లో ప్రోగ్రామ్స్ ఎప్పటి నుంచో జరుగుతున్నాయి, ఈ సంవత్సరమే వచ్చాను. మీ అందరికీ చూపిద్దామని. ఇక్కడ చూడండి వరి పొలాల టైప్ కూడా పెట్టారు. సేమ్ పొలాల్లో వరి ఎలా నాటుతామో అలాగేని. ఎక్కడా ఖాళీ లేదని ఇక్కడ నేను ఫోటో దిగుతున్నానండి. ధాన్యం గోడౌన్ అంటారండి చిన్నదే. ఇదొక పూరి గుడిసె అండి. తాటకిల్లు అని కూడా అంటారు. ఎడ్ల బండి మీద ధాన్యం బస్తాలు పెట్టారండి. ఆ పక్కన రెడ్ కలర్ ఎల్లో కలర్ బండి ఉండేది కదండి, ఇది వరకు మా చిన్నప్పుడు దాంట్లో కూర్చుని సినిమా థియేటర్లో సినిమాలు ఆడే పోస్టర్లు పెట్టేవారండి. వీధి వీధి తిరిగేవారు ఏ సినిమా ఆడుతుందో చెప్పడానికి. ట్రాక్టర్ కూడా పెట్టారు చూడండి, ఆవిడ ఎవరో ఎక్కి మరీ తోలేస్తున్నారు.
రామానాయుడు గారికి థ్యాంక్ యూ సార్. ఇక్కడ కబడ్డీ ఫస్ట్ టైం పోటీ కూడా రావడం చాలా సంతోషంగా ఉంది. దాన్ని కూడా అలాగే చూస్తున్నాను. మీరందరూ బాగా హ్యాపీగా ఉండాలి, సంక్రాంతికి బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఇంకా కొంచెం చాట్ అవి కూడా సేల్ చేసుకుంటున్నారు. కబడ్డీ పోటీలు జరిగినాయి కదండి నెగ్గినోళ్ళకి. ఇప్పుడు మన నిమ్మల రామానాయుడు గారు అలాగే కేంద్ర రైల్వే సహాయక శాఖ మంత్రి బీజేపీ శ్రీనివాస్ వర్మ గారు కూడా వస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ వేడివేడిగా మిరపకాయ బజ్జీలు ఫ్రై చేసేస్తున్నారు. క్యాప్సికమ్ బజ్జీ నేను కూడా తీసుకుని తిన్నాను, చాలా బాగుంది. దగ్గర నుంచి మంత్రి గారిని చూపిస్తాను చూడండి. కేంద్ర సహాయక శాఖ మంత్రి గారు శ్రీనివాస్ వర్మ గారు, అలాగే మన డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు. నేను వీడియో తీస్తున్నాను, చూసి నవ్వుతున్నారండి మంత్రి గారు. ఇదిగోండి ఇక్కడ భోగి మంట వేశారండి. రైల్వే సహాయక శాఖ మంత్రి గారు మన నిమ్మల రామానాయుడు గారు, కొద్దిమంది అతిథులు. మీ గురించి దగ్గరగా వెళ్ళి వీడియో తీసానండి. చిన్నపిల్లలు ఇక్కడ చాలా బాగా డ్యాన్సులు వేసారండి. వీళ్ళు రష్యన్ అమ్మాయిలు అంటండి, వీళ్ళు డాన్సులు చేశారండి. ఒక పాటకి చాలా డ్రెస్సులు చేంజ్ చేశారండి వీళ్ళు. ముగ్గుల పోటీలు కూడా జరిగినాయండి, చాలా బాగా పెట్టారు. అసలు వాళ్ళు ఓపిక మెచ్చుకోవాలండి. ఈ రోజుల్లో అసలు ముగ్గులు ఎవరు పెడుతున్నారండి, నేర్చుకునే టైం ఎక్కడ కుదురుతుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా పెట్టారండి. అసలు ఏదో పెయింట్ వేసినట్టుగా వేశారు ముగ్గులు. చూడండి ఈ ముగ్గు ఎంత బాగుందో. మొత్తం సంక్రాంతికి సంబంధించినవి అన్నీ ఉన్నాయి. చెరుకుగడ్డలు, డోలు, సన్నాయి, కోడిపుంజులు, పాలు పొంగడం, గొబ్బెమ్మలు అన్నీ ఉన్నాయండి. ఈ ముగ్గు కూడా చాలా బాగుంది కదండి. ఇప్పుడు మన గోడలకు కూడా వేయించుకుంటున్నారు ఈ డిజైను. ఇక్కడ చూడండి గోవులు, వరిదుబ్బు అన్నీ పెట్టారు. ఈ ముగ్గు కూడా చాలా బాగుంది కదండి. చిన్న చిన్న ఆవు బొమ్మలు కూడా పెట్టారు. చిట్టితల్లి చూడండి ఫోటో దిగుతుంది. వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టినట్టుగా వేశారండి డిజైను. ముగ్గు చాలా బాగా వేశారు. ఇదిగోండి రైతన్న
గడపలో మామిడి తోరణాలు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా పెట్టారు. చిట్టితల్లి చూడండి ముగ్గు తొక్కకుండా చక్కగా వాళ్ళ తాతయ్య గారికి ఫోటో తీసుకోవడానికి కోఆపరేట్ చేస్తుంది. చిన్నపిల్లలు అయితే తెలియక తొక్కేసి మొత్తం పాడు చేసేసి తెలియకుంటారు. చూడండి వాళ్ళ తాతయ్య గారు ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చొని ఫోటో దిగుతుంది. పోలీసులు కూడా చాలా బాగా జనాలను అందరినీ మలిసిపోయి కూర్చున్నారండి వాళ్ళు. నేను వీడియో తీసుకుంటుంటే అలాగే స్టన్ అయిపోయారండి.